ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులు మరియు ప్రజలు ఈరోజు వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించినటువంటి గొర్రెకుంట మరియు ధర్మారం గ్రామంలో ఉద్యమకారులు 8 మంది ఉద్యమకారులు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడి ఏదైతే లాఠీ దెబ్బలు తిని ఏదైతే జైలు శిక్ష అనుభవించారో వారికి ఈనాటికి కూడా ఒక మన ధర్మారెడ్డి, ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి ధర్మారెడ్డి ఒక పేద వర్గాలకు చెందినటువంటి ఉద్యమకారులపైన కక్ష చూపించడం ఏమాత్రం సబబు కాదని ఈ సందర్భంగానే ఆయన డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నీ ఒక్కడి వల్ల కాదు, అసలు తెలంగాణ ఉద్యమంలో నువ్వు లేనేలేవు. నువ్వు ఎక్కడో టీడీపీ జెండా కప్పుకొని తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకంగా వాళ్ళపైన కేసులు పెట్టించి, అదేవిధంగా వాళ్ళపైన అక్రమంగా లాఠీ దెబ్బలు తినిపించి అక్రమమైన కేసులు బనాయించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మేము లాఠీలు దెబ్బలు తిని మేము ప్రాణత్యాగాలు చేస్తే, మా విద్యార్థులు ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు నీకు ఉన్నతమైనటువంటి స్థానంలో నువ్వు కూర్చోవడం జరిగింది. అదొక్కటి మర్చిపోతున్నావు ధర్మారెడ్డి గారు. దయచేసి ఏదైతే గొర్రెకుంట ధర్మారానికి చెందిన ఉద్యమకారులు ఉన్నారో వారికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. కేటీఆర్ సాక్షిగా వాళ్ళని ఒక నెల రోజుల లోపు తీసుకురమ్మని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కూడా నువ్వు ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా నువ్వు ఎందుకు తీసుకువెళ్ళట్లేదో మా ఉద్యమకారులకు అందరికీ, ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖబర్దార్ ధర్మారెడ్డి, నీకు ఒక్కడే విన్నవించుకుంటున్నా, ఒక్కడే డిమాండ్ చేస్తున్నా, ఉద్యమకారుల పుట్ట కొడితే నీకు కూడా పుట్టగదులు ఉండవు. రానున్న రోజుల్లో కూడా ఈ వరంగల్ రూరల్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా నువ్వు ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అవుతావని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా అతి త్వరలో వారం రోజుల లోపల కనుక వాళ్ళకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా నీ ఇంటిని ముట్టడి కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా బహుజన సంక్షేమ సంఘం తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తూ, నా పేరు మారాపల్లి క్రాంతికుమార్, బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు.